ఏపీలో ఎటు చూసినా గుంతలమయమైన రోడ్లు, అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నవి ఇతర రాష్ట్రాలకు వలసబాట. దేశంలోనే అత్యధిక శాతం నిరుద్యోగం, కొండలా పెరిగిపోయిన అప్పుల కుప్ప. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రాష్ట్రానికి కోలుకోలేనంత నష్టం జరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెదికినా అభివృద్ధి జాడే కనిపించదు. 3 ముక్కలాటతో అమరావతిని సర్వనాశనం చేసేశారు. రాష్ట్రంలో ప్రతి రంగం పాతాళానికి పడిపోయింది. వ్యవస్థలన్నిటిని చక్కదిద్ది ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి పెట్టుబడిదారుల్లో విశ్వాసం చూరగొనాలి. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించాలి. ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించి యువతను ఆదుకోవాలి. రోడ్లను బాగు చేయాలి. అమరావతి మళ్లీ పట్టాలెక్కించాలి. రియల్ ఎస్టేట్కు ఊతంతో పాటు పారదర్శకమైన ఇసుక విధానాన్ని తేవాలి. నవ్యాంధ్రను అభివృద్ధి పదంలో నడపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. మొత్తం అప్పులు ఈ ఏడాది మే తొలి వారానికే 11 లక్షల కోట్లకు మించిపోయాయి. వీటికి ఏడాదికి 65,000 కోట్లు వడ్డీలు చెల్లించాలి. ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, పార్కులు, కాలేజీలు, పోర్టు భూములు, ఆఖరికి రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టులో ఉన్నాయి. అడ్డగోలుగా ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు 1వ తేదీన జీతాలిచ్చిన పాపాన పోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి రాబడి మందగించింది. ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా, ఖజానాకు ఆదాయం రావాలన్నా కొత్తగా పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అందుకోసం పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలి. కానీ జగన్ పాలనంతా రివర్సులో సాగింది. 5 ఏళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా పొరుగు రాష్ట్రాల బాట పట్టాయి. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఏమాత్రం చేయూత ఇవ్వలేదు. రాజధాని అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. చంద్రబాబు ముందు చూపుతో ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. నిర్మాణ పనులు కూడా చేపట్టారు. జగన్ వచ్చాక పనులు ఆపేసి 3 ముక్కలాట ఆడారు. నిర్మాణాన్ని అలాగే కొనసాగించి ఉంటే ఎన్నో సంస్థలు వచ్చేవి, ఉపాధి, ఉద్యోగాలు లభించేవి. చుట్టుపక్కల జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ జోరుగా ఉండేది. ఖజానాకు ఆదాయం వచ్చేది. అయితే జగన్ అమరావతిని సర్వనాశనం చేశారు. మరోవైపు విశాఖను పాలనా రాజధానిని చేస్తామంటూ అక్కడి ప్రభుత్వ భూములను, కార్యాలయాలను తాకట్టు పెట్టారు. ప్రైవేటు భూములను కబ్జా చేసి సొంత జేబులు నింపుకున్నారు. జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయి. ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆఖరికి వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలు ఇంచు కూడా ముందుకు సాగలేదు. ఎన్నో గడువులు మార్చారు, కానీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అసమర్థ నిర్ణయాలతో అతి గతి లేకుండా చేశారు. కేంద్ర జల సంఘం ఆమోదించిన దానికంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాను 8,932 కోట్లకు ఆర్సీసీ తగ్గించిన జగన్ కనీసం నిరసన తెలపకుండా చప్పట్లు కొట్టి మరి సంతకాలు పెట్టి వచ్చారు. 5 ఏళ్లలో వెలిగొండ టన్నెల్లో 1 మీటర్ కూడా లైనింగ్ పనులు చేయడం చాతగాని జగన్ ప్రభుత్వం సొరంగాలు పూర్తయి నీటి విడుదలకు సిద్ధంగా ఉందంటూ తప్పుడు ప్రచారం చేసింది. వరకపుడిసెల ఎత్తిపోతలకు ఇంతవరకు పర్యావరణ అనుమతే తీసుకోలేదు. కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ వైసీపీ ప్రభుత్వం పాతరేసింది.
హయాంలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్ గా మారింది. పాఠశాల విద్యార్థుల నుంచి యువత వరకు ఈ మహమ్మారి నాశనం చేస్తోంది. విశాఖ మన్యం నుంచి ఏటా 10,000 కోట్ల విలువైన గంజాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ విదేశాలకు తరలిపోతోంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో చేరేసరికి దీని విలువ 25,000 కోట్ల పైమాటే. ఏపీ కేంద్రంగా ఇంత భారీ దందా సాగుతుంటే ఉక్కుపాదం మోపాల్సిన జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా గంజాయి మాఫియాకు కొమ్ము కాశారనే ఆరోపణలున్నాయి. 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న 23 లక్షల కిలోల గంజాయిలో 70% అంటే 16 లక్షల కిలోలకు పైగా ఏపీ నుంచి సరఫరా అయింది. ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో తెలియాలంటే అక్కడి రోడ్లను చూస్తే అర్థమవుతుంది. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలే. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలను కలిపే రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. కొత్త రోడ్ల విషయం అటుంచితే ఉన్న వాటిని మరమ్మతులు కూడా చేయలేదు. గత 5 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదు. రోడ్ల నిర్మాణం కోసం తెచ్చిన అప్పులను కూడా వైసీపీ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం మళ్లించింది. జగన్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం స్తంభించిపోయింది. దౌర్జన్యాలు, బెదిరింపులు, ముడుపులు, కమిషన్లతో కోలుకోకుండా చేశారు. 3 రాజధానుల ప్రకటనతో పరిస్థితి మరింత దిగజారింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా పడింది. ఇక సొంత జేబులు నింపుకోవడానికి వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికులు ఉపాధి లేక వలస వెళ్లిపోయారు.